సార్ నాది ఇన్ఫర్మేషన్ ఉందా? అవునా సార్ సార్ ఇప్పుడే ఇచ్చారు కేసు. అదే హాస్పిటల్ ఉన్నారా? సార్ సార్ అవునండి సార్ తల్లి గారికి బాగుంటుంది సార్. చేస్తా ఒక ఫోన్ వచ్చినందుకు సంతోషం. నేను ఒకసారి కాల్ చేస్తాను వీలుగా చూడండి. అమ్మా దుర్గా దుర్గా ఈ కేసు విషయంలో మనం కంప్లైంట్ పెట్టాం కదా, ఆయన మీద కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏసీపీ గారు స్వయంగా మన ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడానికి ఈ కేసు విషయంలో మీరు చేసిన దానికి మీతో మాట్లాడటానికి వచ్చారు. అమ్మా దర్యాప్తు బంధం వచ్చిందమ్మా. ఈ కేసు విషయంలో జరిగిన వాస్తవాలు ఏసీపీ గారు పోలీసు వారు పెద్దలు మరి ప్రభుత్వం నుంచి కదిలిచ్చారమ్మా. మీరు దయచేసి మీరిద్దరు ఎలా ఉంటే అలా వచ్చేయండి అమ్మా, దయచేసి అక్కడికి వెళ్దాం. అమ్మా వద్దమ్మా మీరు అక్కడే ఉండండి అమ్మా, నేనే వస్తాను ఇంటికాడే ఉన్నాను. ఓకే ఓకే చెప్పిన విధంగా నిజంగా డిపార్ట్మెంట్ ఎంత దీని మీద సానుభూతి వ్యక్తం చేశారంటే నిజంగా ఆయన న్యాయం చేయాలి. అలానే సార్ మాకు చెప్తే పంపడం నాకు ఇచ్చిన సార్ లేదు ఇక్కడే వైజాగ్ అంటే వస్తే పోతున్నారు, మీరు భయపడి వెళ్ళిపోయి మార్కాపురంలో బయట బతుకుతున్నారు. ఇక చేసి ఒకసారి ఆలోచించండి, వారంటీ కలు తెప్పించుకుంటాం అని చెప్పినా కానీ సిఏ గారు రమ్మన్నారా అని చెప్పి ఫోన్ లాక్కుని మా చెల్లి స్టేషన్ తీసుకెళ్ళి ఏంటంటే మీ కొడుకు దండ వేసుకో సంకాస్త అయిపోయింది మీ కొడుకు టైం ఫోన్ లాక్కుని ఆ ఫోన్ 2 రోజులు ఆల్రెడీ ట్యాప్ చేసి 5-6 తారీఖు వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, పిల్లవాడికి తినడానికి డబ్బులు వేద్దామని ఎత్తట్లేదు. జొమాటోలో కాఫీ పళ్ళు కాటికి ఇటుకి వెళ్ళి అక్కడ పట్టుకున్నాడు. పళ్ళు ఏమమ్మా డబ్బులు ఏమంటే ఇవ్వమ్మా అంటే నా దగ్గర తీసుకుని ఒక 30 గజాల రేకుల షెడ్లో వెళ్ళాను. 6 అన్నదమ్ములు తీసుకుని 6 తీసుకుంటే ఈ పిల్లోడు రామనీజ్ గుట్ట అనేది నేను చెప్పనండి. ఈ పిల్లోడు మీద చిన్న కొట్లాట కేసులు తప్పనేసి ఫీజు నాకే మెసేజ్ దానికే 1-4 సార్లు తీసుకెళ్ళి 2-3 సార్లు మన స్టేషన్ పరిగెత్తడానికి నానా రకాలు ఇవన్నీ మీకు తెలిసిందే. నేను చెప్పాలి పెట్టిన మాట వస్తుంది. వాటిల్లోనే 2 కేసుల్లో వారంటీ. రీసెంట్లీ మన జగ్గేపేటలో ఫ్రెండ్స్ కొట్టుకున్న దాంట్లో కుర్రోడికి చచ్చిపోతే అందులో కూడా 5వ ముద్దాయి ఉన్నాడని తీసుకెళ్ళి అతనే హాస్పిటల్లో చేశారని అందులో అక్కడ జైలు పెట్టుకుని రాకుండా బయటలోడండి జైలు పెట్టుకుంటారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. నేను అరెస్ట్ చేయాల చేతనం చేసుకోబోతున్నా సార్. ఏంటంటే ఎలా అంటారు, తీసుకొచ్చారంట. నేను అక్కడ వెళ్ళానంటే మాట్లాడతాను, ఇదిగో మీరు వచ్చారు, మీరు ఇలా తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు లేదంటే చెప్పండి అయ్యా దెబ్బలు ఉన్నాయి, నేను ట్రీట్మెంట్ కేసు మీ మీద మేము ఎలాగో పోరాడలేము మాకు అనవసరం. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు ఏం చేసింది అమ్మ పిల్లల్ని చెప్తాను మళ్ళీ పిలిచి చెప్పచ్చో చెప్పకూడదు దండేసుకుని ఫోటో తెచ్చుకో దండేసుకు అయిపోయింది సినిమా పోవాలి. అయ్యా ఇలా అంటున్నాడు ఏంటని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను బాధపడి మా దుర్గా మా చెల్లి కనుక అయిపోతాడు. ఆవిడ వెళ్ళి అయ్యా ఏంటి ఇది పద్ధతి అని అడిగితే మీరు సుమోటోగా వేసుకుంటారు, ఏవిఎస్ కార్పొరేషన్ వేసుకుంటారు, లేదు ఎనీ అదర్ కేసు ఫైల్ ఎనీ అదర్ కోర్టు నేను తీసుకురాలా చేత నేను తీసుకురాగా అసలు రెస్పెక్ట్ లేకపోతే. ఇట్స్ ఇస్ ట్రూ సార్. కాణిపాక వరసిద్ధి వినాయకుడు సాక్షిగా నేను చెప్పేది వాస్తవం సార్. మాకు పోలీస్ అంటే గౌరవం సార్. అప్పుడు కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిల్ ద్వారా బార్ కౌన్సిల్ ద్వారా అక్కడ మద్దతు తీసుకుని హ్యూమన్ రైట్స్కి వెళ్ళి వాళ్ళ కొంతమంది నెంబర్ పెట్టుకుని మార్కాపురం వెళ్ళి వాస్తవం ఏంటని తెలుసుకుంటే తీసుకెళ్ళే మాట వాస్తవాన్ని ఈ పిల్లడు బట్టలో గెట్లో కూడా ఇచ్చేసారండి. పిల్లల్ని తీసుకెళ్తే ఆ పిల్లడు సామాన్లు అవి తీసుకుని ఏడుస్తూ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఈ అద్దెకుంటున్నాడు కదండి ఆ ఇల్లు ఇట్లా తీసుకెళ్ళిపోయారు. ఆ సామాన్ వద్దమ్మా నేను తీసుకుని వెళ్ళిపోండి
మా ఇంటికి పోలీసులు వచ్చారని వాళ్ళు కూడా బాధపడిస్తాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి అడిగితే మేము వెళ్ళాం, ఇదిగో కమిటీ అందరినీ తీసుకుని వెళ్ళాను, మీరు తీసుకొచ్చిన విధానం మాకు తెలుసు, మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మా మీ చేతనం చేసుకొని మేము తీసుకోవాలి, ఇదే మాట్లాడుతున్నాం మొండిగా. అప్పుడు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చిందండి. మొన్న 15 హీరింగ్ అండి, బాబుని తీసుకొచ్చి అప్పు చెప్తానంటే లేట్ అయింది, వాళ్ళు త్వరగా చేయడం. మరి రేపు 29 హీరింగ్ అండి, మరి ఏం చేస్తారు ఏంటనేది సార్. నేను అప్పటి వరకు కూడా మా కాపు పెద్దలు, కాపు సంఘం నాయకులు అందరూ ఉన్నా కానీ ఉమా శ్రీనివాస్ గారు అని కందుకూరు విషయం లాగా నేను బయటకు తీసుకురాను, లేదు చేట్రాయి లాగా నేను బయటకు తీసుకురాను, కులాన్ని కూడా నేను పక్కన పెట్టి వీళ్ళందరూ ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నేను వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ మా కమ్యూనిటీ కండి, మాస్టర్ డిగ్రీ BA, మై ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, MA LLB, మా సిస్టర్ MA కంప్యూటర్స్ ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి BEd టీచరు, మా పిల్లలు ఇంజనీర్లు, ఇంకో పిల్లలు మా తమ్ముడు పిల్లలు డాక్టర్లు, ఇంకో ఫ్యామిలీ ఏమో సివిల్స్ రిటైర్డ్ IAS. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఈయన ఇంత దారుణం, ఒక పిల్లోడు దారి తప్పి తిరిగిన మాట వస్తాను, తీసుకెళ్లి చంపి బూడి చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి అన్నా ఆయన ACPకి వెళ్తున్నాడు, మన కాపుల్లో ఒకడు పెరిగాడు, దయచేసి 50 లక్షలు ఇస్తారంట, తీసుకుని రాజీకరణ అమ్ముడు పోతే ఆ తల్లి కడుపుతాక నేను తీసుకోవాలి. నేను ఒకటే చెప్పానండి, ఈ నన్ను అడిగిన నాకు కావాల్సిన ఈ లీడర్స్ కూడా నన్ను అడిగి వాళ్ళు నాకు దూరం అవ్వలేదండి, వాళ్ళంటే నాకు గౌరవమే, కానీ మీరు అడగొచ్చా, మేమేం అడిగాం, బ్రతుకుంటే పిల్లవాడిని అప్పచెప్పండి ట్రీట్మెంట్ చేసుకుంటాం, పోలీసు మీద మేము ఫైట్ చేసేవాళ్ళం కాదు, లేదు చచ్చిపోతే బాడీ అప్పచెప్పండి, మేము దాన కార్యక్రమాలు చేసుకుంటాం. దాన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు వరకు మా ఇళ్ళకి అన్నిటికీ తగులుతుంది. పోయినోడు పోయాడు, ఇవాళ కాదే రేపైనా పోతాం మనం, అది మనకొద్దు, పోలీసు వారితో వద్దు, బాడీ ఇవ్వండి సార్, నాగరాజు గారు పిల్లోడు బూడిది ఇవ్వండి సార్, పోనీ ఎప్పుడు చంపారో చెప్పండి సార్, దినం చేసుకుంటాం. మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఇదే సార్, ఆ డేట్ చెప్పండి సార్. మీరు బాడీ ఇస్తే కన్ఫామ్ గా మేము చేసామను, బూడిది ఇస్తే ఏ లాబొరేటరీస్ పంపి అది ఆడిదేనని చెప్పి DNA ఇవన్నీ వస్తాయను మీరు భయపడాల్సిన పని లేదండి. మీరు చేసిన తర్వాత వాడిని చంపిన తర్వాత వాట్ ఈస్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ చేశారు, కానీ చంపే ముందు ఎంక్వైరీ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎక్కడన్నా అన్నోన్ డెడ్ బాడీ దొరికితేనే సార్ మీరు ఆలోచించండి, 2 మధ్యవర్తుల రిపోర్ట్లు ప్లస్ VRO గారితో తీసుకుంటామే, మీరు అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ విధంగా హింస పెట్టి ఒక్క పిల్లని ఆయన కూడా చావు బతుకులో ఉంది. అస్సలు బాగాలేదు సార్. మా ఇంట్లో ఒక్కడిని కాదండి చంపింది, 2ని. మేము ఏమి నిందించామండి, ఎవరితో పోరాటం చేయగలం, అన్ని మానేసి ప్రశాంతంగా పిల్లల భవిష్యత్తు కోరుకుని హ్యాపీ బతుకుతున్న ఫ్యామిలీ అండి మేము. ఏ విషయం వచ్చినా 10 మంది ఇవాళ ఆ తల్లిని అసలు ఓదార్చలేదు. ఇక అయిపోయింది, అది అయిపోయింది సార్. మేము ఇప్పుడు కూడా ఉంటే ఏదన్నా అవకాశం ఉంటే రేపు 29 అంటున్నారు, మాకైతే ఈయన్ని ఒక ఆయన బైక్ తోలుతున్నాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు శవాన్ని, చచ్చిపోయిన తర్వాత బాత్రూమ్ లో బాగేశారండి, తీశాడు, దుప్పటి చుట్టారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనొచ్చు, మాకు ఆ స్టేషన్ తో సత్సంబంధాలని ఆ స్టేషన్ లో ఉన్న మెన్ కూడా అయ్యా మా మీద పెట్టద్దు, నీ పిల్లోని చంపుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, చెయ్యి చేశాడు, కాలు చేశాడు, మెరకాయ అంతా ఈజ్ నాట్ ఏ నెటోరియస్ కసం. అదేమి బర్మానిచ్చిన కాలసీకుడు లేకపోతే ఇంకోడు కాదు సార్, అలా చేయాల్సిన పని సార్. ఒక్కసారి ఆలోచించండి, అతి దారుణంగా హీనమైన పద్ధతులు ఎందుకు మీరు FIR రాంచి మీరు జైలుకి పంపి ఒక 5 ఏళ్ళు జైల్లో ఉన్న మారిపోయేవాడు మా పిల్లడు, మా బతుకోడు. ఏ రోజు కూడా ఎందుకు కొట్టామని కానీ ఏ రోజు మేము అడగదు. నాకు ఇక్కడ ఉన్న నాయకు కానీ తర్వాత మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే ఆయన తలకాయించుకోవాలి, నేను తలకాయించుకోవాలి. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, సమాజం భయం లేదు, ముందు ఆయన భయం ఉండాలి. పోలీస్ అనేది మన అన్నయ్య, పెద్దన్నయ్య, ఇంట్లో పెద్దనే, ఆయన కొడతారు, నువ్వు నోరు మూసి కూర్చోమ్మా అని చెప్పాను. నీ పిల్లడైతే నువ్వు అలా అంటావా, నీ పిల్లలేమో ఇంజనీర్లు ఇది అయ్యారు, నా పిల్లడు కర్మగాలు అలా తయారైతే నువ్వు ఇలా అంటావని. ఇట్ ఈస్ నాట్ ఏ కాకన్ఫుల్ స్టోరీ సార్. ఇది ఆవేదనతో మీకు చెప్పి జరిగిన వాస్తవమే కానివ్వండి, మేము ఇంత క్రియేట్ చేసేటటువంటి మహా నటులు మాత్రం మేము కాదు సార్. వాళ్ళు ఎన్ని రకాలుగా పిల్లోడి మీద యాంటీగా ఇచ్చేస్తున్నారంటే సార్. ఎస్ ఓకే, 20 కేసులోనే 30 కేసులు అన్నట్టు మాట్లాడుతున్నట్టు మీరు ఇవాళ సోషల్ మీడియా కూడా మీ ద్వారా నేను ఒకటే కోరుతున్నాను, మీ దగ్గర చూపి ఉన్న 3 కేసుల్లో బెయిల్ తీసుకున్నారు ఆల్రెడీ. ఈ 2 కేసుల్లో MBW తప్పనిసి ఏమన్నా ఉందేమో
ఇక్కడ కృష్ణలంగ వారు కూడా వచ్చారు, వారిని అడగండి.